న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో 39వ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా శనివారం ఉదయం 6:03 గాను ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో కనకాల నరసింహారావు కుమారుడు కనకాల కృష్ణ, సుబ్బలక్ష్మి పుణ్య దంపతులచే శ్రీ దుర్గాదేవి కలశ స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ దుర్గాదేవి ఆలయంలో 39వ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా శనివారం ఉదయం 6:03 గాను ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ పర్యవేక్షణలో కనకాల నరసింహారావు కుమారుడు కనకాల కృష్ణ, సుబ్బలక్ష్మి పుణ్య దంపతులచే శ్రీ దుర్గాదేవి కలశ స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రిలో భాగంగా తొలి రోజు అమ్మవారికి కీర్తిశేషులు కోన సత్తులు కుమారులచే శ్రీ రజిత కవచాలంకృత దుర్గాదేవి అలంకరణ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలశ స్థాపన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలి రోజు కావడంతో అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కనకాల కృష్ణ మరియు కమిటీ సభ్యులు, భక్తులు, భవానీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గృహాయాం విష్ణుమోద్గతం యత్కారత్వం ఇంద్రత్వం రుద్రత్వం బ్రహ్మత్వం ప్రజాపతి సంతతాపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మ అస్తు సదాశివోం సర్వార్థసాధికే శ్రీరేయం భగేదే కన్యాకుమారి ధీమహి తన్నో ఈరోజు మన కనకాలపేట దుర్గాదేవి అమ్మవారు నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. హరి ఓం. ఈరోజు దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా మన కనకాలపేటలో దుర్గాదేవి దేవాలయం వద్ద 6:03 కలశ స్థాపన కార్యక్రమం జరపబడింది. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రూపాలతో దుర్గాదేవి దర్శనమిస్తుంది. అందులో మొదటి రోజు అమ్మవారు రజిత కవచాలంకృత కనక దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. రెండవ రోజు అమ్మవారు ఆ బాలా త్రిపుర సుందరిగా, 3వ రోజు గాయత్రిగా, 4 అన్నపూర్ణగా, 5 లలితాదేవిగా, 6 మహాలక్ష్మిగా, 7 సరస్వతిగా, అలాగే అమ్మవారు 8వ రోజు దుర్గాదేవిగా దుర్గాష్టమి నాడు, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమి నాడు రాజరాజేశ్వరిగా ఇలా వివిధ రూపాలకు అమ్మవారు దర్శనమిస్తూ భక్తుల యొక్క అనుగ్రహాన్ని వారు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ప్రతివారు కూడా దేవతారాధన, శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన చేయాలని మనకి శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం భక్తుల చేత పూజా కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే ఆ యొక్క సోమవారం నాడు సామూహికంగా భక్తుల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే మూలా నక్షత్రం నాడు విద్యార్థుల చేత సరస్వతి దేవి యొక్క పూజా కార్యక్రమాలు జరపబడతాయి.
కావున ప్రతి వారు కూడా మన కనకాలపేటలో ఉన్నటువంటి దుర్గాదేవి దేవాలయానికి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ స్వస్తి. कृपया देवी शरणागतवत्सलान्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन అమ్మవారికి చక్కగా మండపారాధన కార్యక్రమం ఏదైతే దేవతల ఆవాహన చేయాలో ఆ పూజా కార్యక్రమాలతో నమస్కారం చేయండి. జయ దుర్గా భవానీ కృష్ణనామధేయస్య ధర్మపత్ని సహ కుటుంబశ్రీ మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతా స్వరూపిణి దుర్గా దేవత నవరాత్ర మహోత్సవాన్యత్వేన ప్రథమ దివసేతాలంకృత దుర్గా దేవత పూజాన్ని కరిష్యే. యజిత కవచాలంకృత దుర్గా దేవ్యై నమః. శ్రీ దుర్గా दुर्गा श्री दुर्गांबिकायै नमः. दुर्गमावाहयामि स्थापयामि दुर्गा देवताभ्यो बहुबलिप्रे. ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती देवता स्वरूपिणी दुर्गांबिकायै नमः. दुर्गमाध्यापयामि सोमाय मंगलाय बुधागता गुरु शुक्र शनिवस्य आराधना कार्यस्य महागणाधिपति सूर्यकोटि सर्वकार्येषु समर्पयामि आत्मानं समर्पयामि महागणाधिपति
पुष्पाक्षते परत्यस्य కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో కొలువైన శారదాదేవి ఆలయం వద్ద శ్రీ శారదాదేవి సరస్వతీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పెన్మచ్చ సత్యనారాయణరాజు దంపతుల చేన బాల త్రిపుర సుందరి అమ్మవారిగా అలంకరణను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లో కొలువైన శారదాదేవి ఆలయం వద్ద శ్రీ శారదాదేవి సరస్వతీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పెన్మచ్చ సత్యనారాయణరాజు దంపతుల చేన బాల త్రిపుర సుందరి అమ్మవారిగా అలంకరణను నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव ननादित्योऽनुष्ठिमान्तः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव ननादित्योऽनुष्ठिमान्तः కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కూడల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రాయశ్చితంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి భజన కార్యక్రమాన్ని నిర్వహించిన నాయన్ తెలియజేశారు. అమలకంటి బలరాం, సుంకర సురేష్ బాబు, వీరవెల్లి శ్రీనివాస్, శ్రీమన్నారాయణతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కూడల్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అపచారాన్ని ప్రాయశ్చితంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి భజన కార్యక్రమాన్ని నిర్వహించిన నాయన్ తెలియజేశారు. అమలకంటి బలరాం, సుంకర సురేష్ బాబు, వీరవెల్లి శ్రీనివాస్, శ్రీమన్నారాయణతో పాటు బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ దీక్షలో భాగంగా 3వ రోజున భజన కార్యక్రమాలు కాకినాడ నడిబొడ్డిన గల సంత చెరువు సమీపం కూడల్లో గల కనకదుర్గమ్మ దేవాలయంలో మేమందరం కలిపి జరుపుకుంటూ సంఘీభావం పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షకు సంఘీభావం తెలుపుచున్నాం. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వును కలిపి భక్తుల్ని ఒక పాపగ్రస్తులను చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని దయాపాత్రుడయ్యి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రసాదాన్ని తిని మలినమైపోయారు. ఆ ప్రసాదం తిని మలినమైన భక్తులందరినీ కూడా నువ్వు క్షమించు తండ్రి, మాకు వాళ్ళకి కరుణాభిక్ష ప్రసాదించి వారి యొక్క ఆరోగ్యాలతో సుఖశాంతులతో నా రాష్ట్రమే కాదు నా దేశం కూడా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గొప్ప మహోత్తరమైనటువంటి ఈ దీక్షను చేపట్టారు. నిన్న ఆయన కాలినడకలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం ఆయనకి బాగుండలేకపోయినా మార్గ మధ్యలో ఆయన ఈ దీక్షను పూర్తి చేసి ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని ఆయన్నికి పాదాల మీద పడి స్వామి నా ప్రజలను క్షమించు, ఈ అపరాధాన్ని తొలగించి వారిని సుభిక్షంగా చేయని చెప్పి వేడుకోవటం జరిగింది. ఆయన అక్కడ చేస్తుంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా కూడా మొత్తం ఈ కూటమి సభ్యులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్ని దేవాలయాల్లోనూ, చర్చిల్లోనూ, మసీదుల్లోనూ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయటం చాలా చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో అన్ని మతాల వారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. కాబట్టి సెక్యులరిజంకి ఇది ఒక మొదటి మెట్టు. ఈ కూటమి ప్రభుత్వంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు కలిసి అడుగులో అడిగేసి ముందుకెళ్తున్నారంటే ఇది ఒక గొప్ప శుభసూచకమని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే ఒక మంచి వాతావరణంతో, సోదరభావంతో మనందరం కలిసి మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం ఇంకా ముందడుగులు వేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ వెంకటేశ్వర స్వామికి, ఈ కనకదుర్గమ్మ వారిని నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ
ఈ 3 రోజుల దీక్ష మేము పూర్తి చేసాం. ఇక్కడ మొదటి రోజున ఇక్కడే దీపాలంకరణ చేసాం. రెండో రోజున నిన్న మన భానుగుడి సెంటర్ కూడల్లో దీక్షా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 3వ రోజున ఇక్కడ భజన కార్యక్రమంతో ఆ అమ్మవారిని స్వామివారిని ఒక మంచి దీంతో వారిని స్తోత్రం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మా యొక్క ఆవేదనను మా యొక్క దీనిని తల్లి మీరు ఆ మీ సోదరులైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా మా మొరను ఆలకించి మా అధినేత చేసినటువంటి దీక్షను పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ పాప విముక్తులను చేసి మాకు మంచి ఆయుర ఆరోగ్యాలు, మా దేశ సుభిక్షం, మా రాష్ట్ర సుభిక్షం చేయమని నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఇక్కడికి వచ్చినటువంటి పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు, వీర మహిళలకు, ప్రత్యేకంగా వీర మహిళలు ఈ 3 రోజుల కార్యక్రమంలో బాగా పాల్పంచుకొని చేశారు. అదేవిధంగా కూటమి సభ్యులకు అందరికీ పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకి వారికి కూడా ఆ తల్లి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబాలని చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఉన్న మనజ్యోతి ఆశ్రమం యానం సెంటర్లోని 37వ ధర్మయుగ స్థాపన దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ పతాకం ఎగరవేసి శ్రీ లహరి కృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఎఫ్ కమాండెంట్ కొండా నరసింహారావు దంపతులు శంకరాభంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ లహరి కృష్ణ భక్తులు అనుసరిస్తున్న మార్గం మంచిదని, వీరు పొందుతున్న అనుభూతిని అందరికీ తెలియజేసి లహరి కృష్ణ గారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఉంగరాల వెంకటేశ్వరరావు, భాస్కర్ రాజు, రవికుమార్, రవీంద్ర, తూలుపుడి బాబు, పంపల శ్రీనివాసరావు, దున్నా శ్రీకాంత్, గణేష్, శివ, శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో ఉన్న మనజ్యోతి ఆశ్రమం యానం సెంటర్లోని 37వ ధర్మయుగ స్థాపన దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ పతాకం ఎగరవేసి శ్రీ లహరి కృష్ణకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఎఫ్ కమాండెంట్ కొండా నరసింహారావు దంపతులు శంకరాభంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ లహరి కృష్ణ భక్తులు అనుసరిస్తున్న మార్గం మంచిదని, వీరు పొందుతున్న అనుభూతిని అందరికీ తెలియజేసి లహరి కృష్ణ గారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఉంగరాల వెంకటేశ్వరరావు, భాస్కర్ రాజు, రవికుమార్, రవీంద్ర, తూలుపుడి బాబు, పంపల శ్రీనివాసరావు, దున్నా శ్రీకాంత్, గణేష్, శివ, శ్రీను, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వనజ్యోతి ఆశ్రమం ఉదయం 8 గంటలకి అక్కడ ప్రేమ పతాకం ఎగరవేసిన తరువాతే భారతదేశంలో మరియు ప్రపంచంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా ఈ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఇది ఒక మహత్తరమైన దినం. ఈ మహత్తరమైన సహోదరులు, ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా మన హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటారు. అఖండ శంఖానాద బ్రహ్మ ఏపీఎస్పీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ శ్రీ డాక్టర్ కొండా నరసింహారావు గారు అండ్ శంకరావ నారీమణి శ్రీమతి కొండా అలివేలు మంగతారి గారు మన మధ్యలోకి ముఖ్య అతిథులు వచ్చేసిన వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మన కరతాల గోడల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా మన కంటి జ్యోతి ఉత్సవాల్లో ప్రతి సమేతంగా మన తెలియజేస్తున్నాం. తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాకినాడ శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కావాల్సిన అధికారులు ఉన్నప్పటికీ కూడా మన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాతగా వెంకటరమణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా మిత్రులు ఎన్నో కార్యక్రమాలకి పిలిచినప్పటికీ కూడా సుప్రీం రవికుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
ముఖ్య అతిథి రామగారికి, మా చెల్లె దేవికి వచ్చాయి. ఎందుకంటే శివతాండవే చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఒక మంచి రోజు అదేంటంటే అక్టోబర్ 3 లారీ కృష్ణ గారు ఒక పతాకం గురించి ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ రోజు ప్రతి కూడా లారీ కృష్ణ భక్తులందరూ కూడా గర్వంగా ఇది ఏర్పడిన రోజు, మీ అందరూ గడబడే రోజు కాబట్టి మీ అందరికీ అర్థంగా తెలియజేస్తాను. అలాగే ఒకే అందులో ఒకే సెంటెన్స్, 1 నేషన్ 1 గాడ్. నేను మొన్న ఆశ్రమానికి కూడా వెళ్ళాను. ఒకే విషయం చెప్తాను. మనిషిని ఆఫ్రికాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, అండమాన్లో పుట్టినా అందరి దగ్గర ఒకే రక్తం. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి చనిపోయాడన్నా ఫైనల్గా చూసేది ఊపిరి పోయినప్పుడే చనిపోయాడన్నా. అంటే ఈ ప్రపంచంలో పుట్టిన మానవులందరికీ ఒకే రక్తం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో చనిపోయే జనులందరూ కూడా ఊపిరితోటే పడుతున్నప్పుడు అందరూ కూడా ఒకే కదా. అందుకనే ఆ రోజు లారీ కృష్ణ గారు 1 నేషన్ 1 గాడ్ అని పెట్టారు. అది ఎప్పుడైనా సరే ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా మొదలు పెట్టాలి. అంకురార్పణ జరిగితేనే చిన్న విత్తనం, కానీ ఆ విత్తనాలు వేస్తే మర్రి చెట్టు 1000 ఏళ్ళ తర్వాత ఎంత పెద్దది వస్తుంది. అందుకని ఏదైతే 37 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచానికి మానవులందరూ ఒకటే, ఈ ప్రపంచంలో మానవులందరూ ఒకటే రాజ్యం ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఏదైతే ఆయన మీ అందరికీ మనందరికీ ప్రబోధించారో దాన్ని మనం వెళ్ళబడలా అది ప్రపంచంలో ఉన్న నలుమూలకి తీసుకెళ్ళి ఆయన లక్ష్యం త్వరలోనే నెరవేరేలా చేయవలసిన బాధ్యత ప్రతి భక్తుల మీద కోరుకుంటూ ఈరోజు దంపతులిద్దరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న తరానికి శంకరావం అంటే ఏంటో తెలీదు, ఫోన్స్ తప్ప వేరే ప్రపంచం తెలియని పిల్లలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ఈ శంకరావం వల్ల మన యొక్క మైండ్లో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనలో ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్గా మారుతాయి. ఇప్పటి నుంచి కూడా మన పిల్లలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు అయ్యగారు ప్రేమ పతాకం ఎగరవేసి అందరితో కూడా ప్రేమను కలిగి ఉండమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న తరానికి ప్రేమ అంటే వేరే మాటలు తెలిస్తే తప్ప మనం ఎలా ఉండాలన్నది తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల మీద మన మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అన్నది ఇప్పుడు చాలా కష్టతరమైన బాధ్యత. ఏదో వెళ్తున్నారు, కాన్వెంట్లకి వెళ్తున్నారు, స్కూల్కి పంపుతున్నాం, వచ్చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు, హోంవర్క్లు చేసేసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు లాస్ట్ 5 years ఏమైందంటే పిల్లల్లో మార్పులు తీసుకుని రావాలని చెప్పి ప్రభుత్వాలు కొన్ని ఆలోచన విధానాలు చేసినాయి. ఆలోచన విధానంలో భాగంగా పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఉపన్యాసంలో మన సూపరింటెండెంట్ బాబు గారు చక్కటి సందేశాన్ని అందజేశారు. అంటే లహరి కృష్ణ మహాత్యం కోసం కానీ లహరి కృష్ణ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి తెలియకుండానే చాలా విశేషాలు తెలియజేశారు. నిజంగా మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మనస్సులు ప్రజల్ని యావత్ ప్రజానికాన్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఎవరైతే లహరి కృష్ణ గారి యొక్క భక్తుల యొక్క మనోభావాలు ఉన్నాయి. ఉత్సవాలకి జూలై 19, 20, 21 లేదా 18, 19, 20లో వెళ్తాం అక్కడ గానవాయితీ. ఆ విధంగా కాకుండా ఈ మధ్యలో ఏదైతే శాంతి పతాక మహోత్సవాలు ఉన్నాయో ఆ ఉత్సవాలకి వెళ్ళడం కూడా ఆనవాయితీ. గత సంవత్సరం కూడా వేరే ప్రదేశానికి వెళ్ళి హాజరు కావడం జరిగింది. మేము విజయవాడలో ఉండగా కూడా మా ఇంటికి కూతవేటు దూరంలోనే మనుజ్యోతి ఆశ్రమం ఉండేది. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రేమ పతాక ఆవిష్కరణకి అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు. నిజంగా గాడ్ ఈజ్ వన్ గాడ్, వన్ దేవుడు, ఒకే దేశం. ఎస్, ఇందాక చెప్పారు ఎవరో మిత్రులు.
నువ్వు మలేషియాలో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, కెనడాలో ఉన్నా, రష్యాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా ప్రతి మానవుడిలో కూడా ప్రవహించేది రక్తమే అని. ఎస్, కరెక్ట్. గాడ్, GOD, గాడ్. జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్. సృష్టి, స్థితి, లయ. మనలో పుట్టించేవాడు, పెంచేవాడు, మళ్ళీ వినాశకారి కూడా భగవంతుడు. నథింగ్ బట్ ఏ ట్రీ. అంటే గాడ్, GOD అనేది ఒక మహావృక్షము అని అనుకుంటే దానికి ఏదైతే శాఖోపశాఖలుగా ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నటువంటి మతాలు కానీ దేవుళ్ళు కానీ. హిందువులు ముక్కోటి దేవతలు నమ్ముతారు, అదేవిధంగా శివుణ్ణి, వెంకటేశ్వర స్వామి పరిపర్వతాలుగా నమ్ముతారు. ఎవరు ఏ విధంగా నమ్మినా కానీ మన యొక్క విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులకు గాను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఉపాధ్యాయులను తన చేతుల మీదుగా సత్కరించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను, గురువులను సన్మానించడం ఆనందదాయకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతరం క్రాంతి భారతి యాజమాన్యం ఎమ్మెల్యేకు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, కండంశెట్టి శ్రీనివాస్, బయ్యే రాంబాబు, ఎల్లమెల్లి జగన్మోహన్, కాశీ ధనరాజు, సీనం సూర్యచంద్రరావు, ముద్రగడ ఫణి, కముచు శ్రీను, కడలి భీమా, చిక్కం బుజి మరియు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ సమాజంలో ఉన్నతమైన పాత్రను ఉపాధ్యాయులు పోషిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన కొత్తపేట కాంతి భారతి పాఠశాలలో రిటైర్డ్ ఉపాధ్యాయులకు గాను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఉపాధ్యాయులను తన చేతుల మీదుగా సత్కరించారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను, గురువులను సన్మానించడం ఆనందదాయకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతరం క్రాంతి భారతి యాజమాన్యం ఎమ్మెల్యేకు ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని పూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, కండంశెట్టి శ్రీనివాస్, బయ్యే రాంబాబు, ఎల్లమెల్లి జగన్మోహన్, కాశీ ధనరాజు, సీనం సూర్యచంద్రరావు, ముద్రగడ ఫణి, కముచు శ్రీను, కడలి భీమా, చిక్కం బుజి మరియు తదితరులు పాల్గొన్నారు. గురువులకు ఆరాధన చేయడం మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఉపాధ్యాయులకే వన్నె తెచ్చిన రాధాకృష్ణ గారి యొక్క స్ఫూర్తితో ఈనాడు ఈ మధ్యనే పదవి విరమణ చేసినటువంటి, ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని సత్కరించుకునే కార్యక్రమం ఈనాడు ఎంతో వైభవేతంగా మీ అందరి సమక్షంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన కాంతి భారతి మేనేజ్మెంట్ వారికి, వెంకటేశ్వరరావు సచివాణి గారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః. దానిని మనం ఆచరించాలి. మరి అటువంటి గురువుల్ని గౌరవించుకోవడం అంటే తల్లి, తండ్రి తర్వాత గురువే మనకి మార్గదర్శకుడు. మన జీవితాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు గురువే. తల్లి, తండ్రికి ఎంత మనం గౌరవించుకొని ఉన్నత స్థానం ఇస్తామో గురువుని కూడా ఆ విధంగా మనం భావించాలి. గురువు కూడా పిల్లల్ని తన పిల్లల్లాగే భావించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ముందే ఊహించి వాళ్ళకు భవిష్యత్తు తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి నువ్వు భవిష్యత్తులో ఇంత గొప్ప ప్రయోజకుడికి అవ్వాలి, ఇంత నువ్వు గొప్పవాడి అవ్వాలి, నీ లక్ష్యం ఇది, నీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా నువ్వు కష్టపడి చదువుకుని పెద్దవాడు అయ్యాక అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి అనే విద్యార్థిని చిన్నతనం నుంచే సానపెట్టి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసుకుని ప్రోత్సహించడం అనేది నుంచే మొదలవుతుంది.
అది మనం అందరూ గమనించాలని కోరుకుంటూ, అంటే నాకు చాలా కార్యక్రమాలు ఇంకో గంట ఉండిపోదని కానీ ఇక్కడ పరిగెట్టాలి నేను, నాకు లేదా టైం సరిపోదు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. నారికిడి వెళ్ళి ఊరంతా తిరగడం పెట్టుకున్నాం. అనుకోకుండా మాస్టర్ వస్తే కాదలేక మధ్యలో నేను వచ్చాను. చాలా సంతోషం. మరి మాస్టర్లు అందరూ పేర్లు కొంతమంది నాకు చిరపరిచితులు, ఇందాక హరిప్రసాద్ గారు చెప్పినట్టుగా సాలిమరాజు గారు, బావుడు, మొత్తం వీళ్ళందరూ కూడా నాకు గత 30 సంవత్సరాలుగా అందరూ చిరపరిచితులే. మంచి ఉన్నతమైన సేవలు విద్యాపరంగా అందించిన వారే. కాకినాడ తిలక్ వీధిలో శ్రీదేవి బాలభక్త సమాజ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు దవలూరి వీరభద్రరావు పేర్కొన్నారు. కాకినాడ తిలక్ వీధిలో శ్రీదేవి బాలభక్త సమాజ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రీదేవి బాలభక్త సమాజం సభ్యులు దవలూరి వీరభద్రరావు పేర్కొన్నారు. కాకినాడ తిలక్ వీధిలో గల శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల ప్రారంభం సందర్భంగా అమ్మవారిని విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. గురువారం ఆలయం వద్ద కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 1978 నుంచి దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. 9 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలోని కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరంలో ఉద్యోగులు నిరసన, కాశీవారు తూము సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ, కార్యాలయం ఎదుట ఆందోళన, తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ వినతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోనసీమ జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముమ్మడివరంలో ఉద్యోగులు నిరసన, కాశీవారు తూము సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వరకు ర్యాలీ, కార్యాలయం ఎదుట ఆందోళన, తమ డిమాండ్లు నెరవేర్చాలి అంటూ వినతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోనసీమ జిల్లా వ్యాప్తంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు తదితరులు. సార్ విషయం చెప్పండి. ఈరోజు సమరశిక్ష అభియాన్లో జిల్లాలోని ఉద్యోగస్తులందరూ కూడా మరి పెండింగ్ వేతనాల కొరకు, అలాగే ఉద్యోగ భద్రత కొరకు, సమ్మె జీతాల కొరకు కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా జేఏసీ పిలుపు మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహానికి మరి ముందుగా వినతిపత్రం ఇచ్చి మరి సమాన పనికి సమాన వేతనం కార్మిక చట్టాలు మరి అమలు చేశారు కాబట్టి ఆయన ముఖ్యంగా మరి మేము ఆయన మననం చేసుకుని మరి ర్యాలీగా ఈరోజు ఎస్ఎస్ఏ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఏపీసీ గారికి కూడా మరి వినతిపత్రం ఇచ్చి మరి ముఖ్యంగా మరి 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఎస్ఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వారికి ఏ విధమైన ఉద్యోగ భద్రత లేదు. దానికి తోడు సమ్మె జీతాలు 22 రోజులు చేశాము. మరి అది ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా నేటికి కూడా అది కార్యరూపం చాల్చలేదు. మరి సమ్మె మినిట్స్ అంటే ఎంటీఎస్ కానీ మాకు హెచ్ఆర్ పాలసీ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది నేటికి కూడా సమ్మె చేసి మేము 10 నెలలు అయింది కానీ దాని కార్యరూపం దాల్చలేదు. మరి ఇవన్నీ కూడా మేము ఆవేదన చెంది
మరి నిన్న గాంధీ జయంతి నాడు ఆ మహానుభావుడు పుట్టినరోజున మరి జిల్లా అంతా కూడా ఆయన విగ్రహాలకి పూలమాల వేసి మరి నిరసన తెలిపి మరి మా హక్కులు కాపాడుకోవాలని చెప్పేసి మా కోరికలు నెరవేరాలని చెప్పేసి మరి ఆయన్ని మననం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మరి అంబేద్కర్ని కూడా మననం చేసుకుని మరి ఏది ఏమైనప్పుడు కూడా మరి మాకు ఈరోజు ఆగస్టు సెప్టెంబర్ నెల జీతాలు కూడా నేటికి రాలేదు. మరి వినాయక చవితి పూట కూడా మరి మా సిబ్బంది పస్తులు ఉన్నాయి. మరి మేము చాలా ఆవేదన చెందాము. మరి దసరాకు కూడా మాకు జీతాలు వస్తా లేదని చెప్పేసి మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. అదేవిధంగా ఐఐటీలకి అయితే మరి 3 నెలల నుంచి కూడా జీతాలు లేవు. మరి వాళ్ళకి కొత్త విధానం ఏర్పాటు చేశారు, బాండ్ల విధానం. మరి దాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఖండిస్తున్నాము జేఏసీ తరఫున. మరి ఏదైనప్పటికీ కూడా మరి చాలా జీతాలతో మరి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి 2 నెలల జీతాలు లేకపోతే ఇంటి అద్దెలు కుటుంబ పోషణ కష్టమవుతుంది. మరి మా తల్లిదండ్రులు మరి వాళ్ళకి మెడిసిన్ కొంటా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మరి మీ సిబ్బంది అంతా కూడా మా జేఏసీ మొదలుపెట్టుకున్నారు. మరి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా ఈరోజు మరి శాంతియుత నిరసన చేస్తున్నాం. అంతేగాని ఇది ఎవరిని గురించి కూడా మేము ధర్నాలు చేసి మేము దేనికి మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేయకపోతే పని ఏం చేస్తలేదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మాకు మీరు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎంతోమంది ఉద్యోగస్తులు రెగ్యులర్ ఉద్యోగస్తులు 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నారు. మరి మా బతుకులు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా జీతాలతో మేము బతుకుతున్నాం. మరి అద్దె కట్టుకోవాలని నెల వచ్చేసరికి మరి ఇవన్నీ కూడా మరి కిరాణా వాళ్ళు కూడా మాకు అప్పించే పరిస్థితి కనపడతలేదు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు కోరుకుంటున్నాం. మరి ఏపీసీ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్పీడీ గారికి మరి మా ఆవేదన మరి ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరినీ కూడా అన్ని విభాగాలు కూడా క్వాలిఫికేషన్ ఉంది కనుక మరి రెగ్యులర్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని మా ప్రధాన డిమాండ్. అన్ని విభాగాలను కూడా రెగ్యులర్ చేసి మరి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అదేవిధంగా పెండింగ్ జీతాలు ఇచ్చి మమ్మల్ని మా కుటుంబాలను ఆదుకోవాలని ఈ దసరా పండుగకి మా కుటుంబాలు సుఖ సంతోషాలతో నింపాలని చెప్పేసి మరి అధికారులు మేము ఒకసారి మరి విన్నవించుకుంటున్నాం. జై హింద్. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్లోని వెలిసిన పాల కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం పంచాయతీ గ్రాంట్లోని వెలిసిన పాల కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు రాయప్రోలు కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భవానీ మాలధారణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజల అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా పాల కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న సారా పట్టీని జగ్గంపేట పోలీసులు ధ్వంసం చేశారు. అదేవిధంగా 600 లీటర్ల బెల్లపు ఊడను ధ్వంసం చేశారు. అక్రమంగా సారా తయారీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లుగా జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ రఘునాథరావు తెలిపారు.
మోటార్లు గట్రా నిలబడదు సార్, ఒరిజినల్ ఉంటే నిలబడుతుంది. హీట్ కదా సార్, నిలబడవండి. అందరూ ఇప్పుడు దాకా ఉన్నారండి. మాకు చాలా మా జారుకున్నారు కొద్దిగా తాగిపోతారు మనిషి సైలెంట్. ఇంకా ఆపండి, వాటర్ పోసి సార్ ఆఫీస్ ఇచ్చేయండి, ఉంచేస్తారా వీడియో తీస్తున్నాను సార్. పెద్ద గిన్నె సార్ ఇది ఇంకోటి ఉందండి, ఆ పక్కన ఉందండి, పొగ పక్కన ఉందండి. తొమ్మిదో అలాగే పంట తింటాం ఆలేదండి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.